5 సంవత్సరాలుగా దళితుల అభివృద్ధిని దెబ్బతీస్తున్న జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా ఈ రోజు పెనమలూరులో జరుగుతున్న ఈ దళిత గర్జన సమావేశాలకు వచ్చిన నా దళిత సోదరులకు సోదరీమణులందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. జగన్మోహన్ రెడ్డి నిన్ను రాజకీయ సమాజ చేయడానికి అనంతపురం నుంచి ఎంఎస్ రాజు వచ్చాడు, గోదావరి జిల్లాల నుంచి మహాశివ రాజేష్ వచ్చాడు, రాయలసీమ దళితులు, ఉత్తరాంధ్ర దళితులు, అమరావతి దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గత ప్రభుత్వాలు ఇచ్చిన 27 పథకాలను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాజం చేయడానికి ఇలాంటి దళిత గర్జన సమావేశాలు రాబోయే 60 రోజుల్లో 175 నియోజకవర్గాల్లో జరుగుతాయి. 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలుస్తుంది, తెలుగుదేశం గెలుస్తుంది. మనకి విదేశీ విద్యను దూరం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓడించాల్సిన బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా, బీసీ కార్పొరేషన్ ద్వారా, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా, కాపు కార్పొరేషన్ ద్వారా కొన్ని లక్షల మందికి స్వయం ఉపాధికి కొన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి ఎస్సీ ఎస్టీ సంప్రదాయాన్ని అమలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని 4వ ముఖ్యమంత్రి చేస్తాం. ఇదే దళితుల శబదం, ఇదే దళితుల శబదం. జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని, జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడిని ఇంతవరకు మనం చూడలేదు, భవిష్యత్తులో రాడు. ఎందుకు అంటే రేపు జగన్మోహన్ రెడ్డికి కేవలం ఓటమి కాదు, రాజకీయ సమాధి చేయబోతున్నాం. ఆ రాజకీయ సమాధి చేసే బాధ్యత ఎస్సీలది, ఎస్టీలది, బీసీలది, మైనార్టీలది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అధికంగా నష్టపోయింది దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ, ఈ వేదిక ముందున్న వాళ్ళందరికీ నేను మళ్లీ చెప్తున్నా, ఇక నుంచి ఏ నా కొడుకునైనా మనకి మేనమావ అనొద్దు. వాడు మన మేనమావ కాదు, వాడు దళిత ద్రోహి, ఎస్సీల ద్రోహి, ఎస్టీల ద్రోహి, బీసీల ద్రోహి, మైనార్టీల ద్రోహి. చంద్రబాబు నాయుడు గారు లోక్సభ అత్యున్నత పీఠం మీద ఒక దళితుడు బాలయ్య గారిని కూర్చోబెట్టాడు. అలాగే ప్రతిభా భారతి గారిని శాసనసభలో అత్యున్నత పీఠం మీద కూర్చోబెట్టారు. ఎప్పుడు ఎక్కడ అవకాశం వచ్చినా అవి రిజర్వ్ సీటు కాకపోయినా లోక్సభ స్పీకర్ పదవి రిజర్వ్ చేయలేదు, అసెంబ్లీ స్పీకర్ పదవికి రిజర్వేషన్ లేదు. కానీ రిజర్వేషన్ లేకపోయినా ఒక దళితుడిని లోక్సభ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ, ఒక దళిత మహిళా నాయకురాల్ని అసెంబ్లీ స్పీకర్ చేసింది తెలుగుదేశం పార్టీ. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు మహేంద్రనాథ్ ఒక దళిత నాయకుడిని ఆర్థిక మంత్రిని చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఒక బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ని ఆర్థిక మంత్రిని చేశాడు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చినప్పుడు ఒక దళిత నాయకురాలు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చూడండి, లోక్సభలో వైఎస్ఆర్సీపీకి ప్యానల్ స్పీకర్ అధికారం వస్తే, అవకాశం వస్తే మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు. చంద్రబాబు నాయుడు ప్రతిభా భారతిని కూర్చోబెట్టాడు, జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కూర్చోబెట్టాడు, ఎన్టీఆర్ మహేంద్రనాథ్ గారిని కూర్చోబెట్టాడు. అలాగే జగన్మోహన్ రెడ్డి బుక్కున రాజేంద్ర ప్రసాద్ రెడ్డిని కూర్చోబెట్టాడు. జగన్మోహన్ రెడ్డి సైకో 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 అంటున్నారు, అతను కేవలం సైకో మాత్రమే కాదు. జగన్మోహన్ రెడ్డి ఒక్క రోజు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి విధానాలు పేదరికాన్ని పెంచుతాయి. చంద్రబాబు నాయుడు గారి విధానాలు దళితుల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తాయి. అంతిమంగా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ప్రభుత్వం ఇచ్చే రాయితీల మధ్య బతకాల్సి వస్తుంది. కాబట్టి భవిష్యత్ తరాల్ని కాపాడుకోవడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి పల్లెలో
ప్రతి పల్లెలో, ప్రతి బూత్ లో, ప్రతి నియోజకవర్గంలో సైకిల్ గుర్తు మీద ఓటు